శుక్రవారం ప్రకటించిన బడ్జెట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి 20% నిధులు కేటాయించకుండా, జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించకుండా, యూత్ డిక్లరేషన్, విద్యా భరోసాను నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా బడ్జెట్ పత్రాలను చించేసి విలేకరుల సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం నాయకులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ, అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి 26,674 కోట్లు కేటాయించి మొత్తం బడ్జెట్లో కేవలం ప్రకటించడాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ విద్యాశాఖపై ఉన్న చిత్తశుద్ధితో స్పష్టమైందని మండిపడ్డారు. కేటాయించకపోవడము, విద్యాశాఖకు 20% నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో విద్యా అభివృద్ధికి ఓన్లీ 8% నిధులు కల్పించడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బీఆర్ఎస్ విద్యాలయం ఆధ్వర్యంలో. ఎందుకంటే ఒక 20% నిధులు కేటాయిస్తేనే ఈరోజు రాష్ట్రంలో విద్యా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ పెట్టుకొని ఈరోజు ఆ విద్యాశాఖని నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. అందుకే ఈరోజు నిరసనగా బడ్జెట్ పేపర్లను ఈరోజు చింపివేయడం జరిగింది. మేము ముఖ్యంగా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ఈరోజు బడ్జెట్లో మీరు ఏమైనా జాబ్ కళకు సంబంధించి ఏమైనా నిధులు కేటాయించారా? కేటాయించలేరు. ఈరోజు మీరేమైనా ఉద్యోగ భరోసా కార్డుకు సంబంధించిన ఏమైనా నిధులు కేటాయించారా? కేటాయించలేరు. ఏమైనా రాజీవ్ వికాస్ సంబంధించి ఏమైనా నిధులు కేటాయించారా? ఎలాంటివి కేటాయించలేరు. ఈరోజు విద్యకు 20% నిధులు కేటాయించకపోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఏంటంటే మీరేమన్నారు, 10th క్లాస్ చదివితే 10,000 అన్నారు, ఇంటర్ చదివితే 15,000 అన్నారు, అదేవిధంగా డిగ్రీ చదివితే 25,000 అన్నారు. ఇప్పటి వరకు ₹1 ఇస్తలేరే. అదే పీజీ చదివితే లక్ష, పీజీ చదివితే ఎంపీలు చదివితే పిహెచ్ చదివితే 5 లక్షలు, 1,00,000 అని చెప్పారు. ₹1 ఈరోజు విద్యా భరోసా కార్డుకు, విద్యా రాజ్య వికాసానికి, అదేవిధంగా విద్యాభివృద్ధికి ఈరోజు కేటాయించకపోవడాన్ని మేము బీఆర్ఎస్ విద్యాలయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు బడ్జెట్ పత్రాలని మేము ఈరోజు విద్యార్థులను నిర్లక్ష్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క బడ్జెట్ పత్రాలని ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వేదిక బీఆర్ఎస్ విద్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు చింపివేయడం జరిగింది. విద్యార్థులకు ఒకవేళ నువ్వు 20% నిధులు కేటాయించకపోతే మేము ఆ 20% నిధులు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాం. విద్యార్థుల పక్షాన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వేయలేడు. అదేవిధంగా నిధులు కేటాయించే వరకు మా బీఆర్ఎస్ విధానం పోరాటం ఇస్తారు. ఖబర్దార్ రేవంత్, మీరు ఫీజు రింబర్డ్ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ విధానాన్ని డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.